Hello viewers, welcome to my YouTube channel Shivalata Baswala. ప్రీవియస్ 2 క్లాసెస్లో మనం లిస్ట్ గురించి చూసాం, టుపుల్ గురించి చూసాం. ఈ క్లాస్లో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టుపుల్ గురించి చూద్దాం. ఫస్ట్ లిస్ట్ అంటే మ్యూటబుల్. అసలు మ్యూటబుల్ అని ఎందుకు అంటామంటే మనం లిస్ట్లో వాల్యూస్ని అపెండ్ చేయొచ్చు, వాల్యూస్ని రీప్లేస్ చేయొచ్చు, వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ మెథడ్ అయినా యూస్ చేసుకొని మనం ఉన్నటువంటి వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం లిస్ట్ని మ్యూటబుల్ అని అంటాం. నెక్స్ట్ టుపుల్కి వస్తే టుపుల్లో మనం వాల్యూస్ని జస్ట్ యాక్సెస్ చేసుకుంటాంలే కానీ వాల్యూస్ని రీప్లేస్ చేయలేము, వాల్యూస్ని డిలీట్ చేయలేము, అలానే వాల్యూస్ని ఇన్సర్ట్ కూడా చేయలేము. ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేము కాబట్టి టుపుల్ని మనం ఇమ్యూటబుల్ అని అంటాం. లిస్ట్లో మనం ఈ టైప్ ఆఫ్ పారాన్సిస్ యూస్ చేసుకొని వాల్యూస్ని స్టోర్ చేస్తాం. అంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి వాల్యూస్ స్టోర్ చేస్తాం. అదే టుపుల్లో అయితే మనం జస్ట్ పారాన్సిస్ యూస్ చేసుకొని వాల్యూస్ని స్టోర్ చేస్తాం. లిస్ట్ సింటాక్స్ మనం ఏ వాల్యూ తీసుకొని ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో కామాస్తో వాల్యూస్ని సపరేట్ చేసి ఏలో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం లిస్ట్ అని అంటాం. అలా కాకుండా ఇలా తీసుకొని నార్మల్ బ్రాకెట్స్ యూస్ చేసి అంటే పారాన్సిస్ యూస్ చేసి వాల్యూ స్టోర్ చేసి వేరియబుల్లో స్టోర్ చేసినట్లయితే దాన్ని మనం టుపుల్ అని అంటాం. లిస్ట్లో మనం వాల్యూస్ని డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసుకొని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలం. టుపుల్లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేము. దిస్ ఈజ్ ఫర్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టుపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.